ఎక్కడి నుంచి? మాదా ఏపీ బ్రో, కానీ ఇక్కడే ఉంటాం అంటే లాస్ట్ ఇయర్ BB7 కింద చూసుకునేసరికి ఇక్కడ అంటే ట్రాఫిక్ మొత్తం పబ్లిక్ అంతా ఉన్నారు. ఇప్పుడు 8 చూసుకునేసరికి మొత్తం పోలీసులు బ్యారిగేట్స్ పబ్లిక్ అదంతా తరలిస్తున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ మీద ఇయర్కి నీకు బిగ్ బాస్? లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ బాగానే ఉంది. ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ మీద ఇంకా ఎక్కువ ఉంది. ఇది సూపర్ ఉంది. ఇక్కడ పోలీసులు ఇంతమంది రావడం కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్స్ మనకి ఎలా గుర్తుంది. పల్లవి ప్రశాంత్ వల్ల చాలామంది ఫ్యాన్స్, ఎవరు అమర్దీప్ ఎవరిదో తెలియదు కానీ కార్ అద్దాలు కూడా పగలగొట్టారు. ఆ ఇన్సిడెంట్స్ వల్ల పోలీసులు ఇంతమంది పెట్టారు. అదే కాకుండా సంధ్యా థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. మంచి ప్రాణాలు పోతున్నాయి కదా బ్రో, పోలీసులు ఇట్లా చేయడం మంచిదే. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో మీకు బాగా గేమ్ పరంగా ఆడిన పరంగా అంటే ఎవరంటే చెప్తావు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో గౌతమ్ అశ్వత్థామ 2.0 అశ్వత్థామ 2.0 ఆ పేరు వచ్చినాకే అందరికీ గూస్ బాంబ్స్ బ్రో. ఇప్పుడు దాకా టీవీ కూడా చూసి వచ్చాను నేను. ఆ టీవీలో గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, వాళ్ళ డాడీ అశ్వత్థామ 2.0 అని గర్వంగా చెప్పుకునే పేరు తెప్పించుకున్నాడు వాళ్ళ కొడుకు. విన్నరా నిఖిలే బ్రో. రన్నర్ సెకండ్ పొజిషన్ అయితే గౌతమ్ వస్తాడు. నబీన్ కూడా బాగానే ఆడుతున్నాడు, కానీ చెప్పలేము. నబీన్కు ఉన్న ఫ్యాన్స్ నబీన్కు ఉంటారు. వాళ్ళు అనుకుంటారు నబీనే ఫస్ట్ ప్లేస్లో వస్తాడు అని అనుకుంటారు వాళ్ళు కూడా. కానీ మేము అనుకునేది ఏంటంటే నిఖిల్, గౌతమ్ వాళ్ళిద్దరే బ్రో. ప్రేరణ, అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు బ్రో. ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా ఉండేది 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్లో ఎవరో చెప్పలేము మనం. ఇంకా ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఉండేది అయితే నిఖిల్, గౌతమ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో బాగా ఆడిన వాళ్ళు అంటే ఎవరు అనిపిస్తుంది? కార్డ్లో అవినాష్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు బ్రో. అవినాష్ ఇంకా రోహిణి గారు, అది వాళ్ళిద్దరు చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్. వాళ్ళిద్దరు ఉన్న వల్ల మనకి బిగ్ బాస్ 8లో మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది బ్రో. ఫస్ట్ నుంచి చూసుకునేసరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు అప్పుడు ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నావు నువ్వు? అప్పుడు అంత అనుకోలేదు బ్రో విన్ అవుతారని. బేబాక్ వచ్చింది, బేబాక్ వెళ్ళిపోయింది. బేబాక్ పేరు కూడా ఫేమస్ అయ్యింది. అయిపోతాం.